మీరు అనుకుంటున్నారు ఆటో ఛార్జీ దండగా చర్చికి వెళ్ళడం, అనవసరంగా మళ్ళీ అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఎంతో కొంత కానుకేయాలి, ఇదంతా గోలెందుకు, ఇన్నిసార్లు ఏడెళ్తాం, నెలకోసారి వెళ్తే పోలా. మీరు దేవుని సన్నిధానానికి వచ్చేవారు ఎంత మాత్రం మీరు సహవాసం ద్వారా నీకు అసలు లాభమే కానీ నష్టం లేదు. నాకు సెల్లు ఇంట్లో ఉన్నా నేను ఒంటరిని కాదు అనుకుంటున్నావా? ఆ సెల్ పక్కన పెట్టి ఎవరైనా ఒకళ్ళు వస్తే ఒక్క 10 నిమిషాలు ఆత్మీయులతో మాట్లాడి చూడు, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. దేవుడు ఎప్పుడు దిగొచ్చి నిన్ను నా బిడ్డ నీకు నేను తోడై ఉన్నానని తల మీద చేయడు, నీ సహోదరుడు ద్వారానే ఆదరిస్తాడు. నువ్వు అనుకోవచ్చు, ప్రభువా నా దగ్గరకు వచ్చి మీరు ధైర్యపరచండి అని. నా సేవకుడిని అక్కడ పెట్టాను, నా సేవకురాలను అక్కడ పెట్టాను, నీ సహోదరిని నీ పక్కనే కూర్చోబెట్టాను, నీ బాధ వాళ్ళతో పంచుకొని ధైర్యపరచుకోండి, ఒకరు మీరు ఆదరించుకోండి, ధైర్యపరచుకోండి అని బైబిల్ చెబుతుంది.